హలో గాయ్స్ మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. గాయ్స్, వంట రాని వారి కోసం, అలాగే వంట నేర్చుకుంటున్న వారి కోసం అయితే సింపుల్గా చిక్కుడికాయ టమాటో కర్రీ. గ్రేవీ అనేది లైట్గా ఉండి మంచి టేస్ట్తో ఉంటుందన్నమాట. ముందుగా కళాయి తీసుకొని కళాయిలో ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఇక్కడ మనకి చిక్కుడుకాయ అనేది వేగాలి కాబట్టి. నేను పొడవు చిక్కుడు తీసుకున్నాను. మీరు ఏ చిక్కుడుకైనా తీసుకోవచ్చు. దానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవాలి నేను. కొద్దిగా జీలకర్ర, పోపులు, పచ్చిమిర్చి వేశాను. బ్యాచిలర్స్ స్టైల్‌లో చేస్తున్నాను ఒక బ్యాచిలర్‌గా. మీకు ఇక్కడ ఏంటంటే మిక్సీలు ఉండవు మసాలా పేస్టులు వేయడానికి. బ్యాచిలర్స్ అలాంటివి ఏమి ఉండవు. కరివేపాకు అనుకున్నవి ఏమి ఉండవు కాబట్టి అవి ఏమీ వేయట్లేదు. సింపుల్‌గా పచ్చిమిర్చి ఉంది, పోపులు ఉన్నాయి, జీలకర్ర ఉంది వేసేసాను. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒకటి లేదా 2 ఉల్లిపాయ కోయని చాకుతో అలాగా ఏదో కట్ చేసి చిన్నగా వేసేసి బాగా ఉల్లిపాయ బాగా వేగేంత వరకు మనం బాగా అంటే బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ఎంత బాగా వేగితే మనకి కర్రీ అనేది అంత బాగుంటుంది. ఉల్లిపాయ వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసేయండి. అప్పుడే మనకి ఉల్లిపాయ బాగా వేగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఉప్పు అనేది చాలా అంటే చాలా తక్కువ వేయండి. ఎందుకంటే నాకు తెలిసింది ఉప్పు పడితే చిక్కుడుకాయ ఉడకడానికి టైం పడుతుందంట. యాక్చువల్‌గా కుక్కర్ ఉంటే కుక్కర్‌లో మనకి అన్నీ మిక్స్ చేసి ఏసుకోవచ్చు. సింపుల్‌గా అయిపోతుంది. నాకు కుక్కర్ అనేది అసలు లేదే లేదు. మీరు సపోర్ట్ చేస్తే ఫ్యూచర్‌లో కుక్కరే కాదు మంచి కిచెన్ సెటప్ కూడా చేస్తాను. చూసారు కదా, నా స్టవ్ బ్యాక్‌గ్రౌండ్ అనేది బాలేదు. ఉల్లిపాయ ఏగిన తర్వాత చిక్కుడుకాయలు ఒక పావు కేజీ చిక్కుడుకాయలు నీట్‌గా క్లీన్ చేసుకొని అన్నీ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలతో పాటు చిక్కుడుకాయ కూడా మనకి బాగా అంటే బాగా వేగాలి. సో, మనకి ఒక ఈ ఏపుడులోనే ఒక 20% to 30% మనకి చిక్కుడుకాయ వేగిపోవాలి. సో, అంతవరకు మనం హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మనకి చిక్కుడుకాయ వేయించుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మనకి వేగడానికి టైం కూడా పడుతుంది. గ్యాస్ కూడా ఎక్కువైపోతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేయండి. కొద్దిగా వేగింది కాబట్టి ఆ వాటర్ వేసిన తర్వాత ఉడకాలండి మనకి. చిక్కుడుకాయ అనేది మనకు ఉడకాలి. మనం ఫ్రై చేయట్లేదు. మీరు ఒకవేళ ఫ్రై చేసినా సరే వాటర్ వేసి వాటర్ ఇంకిపోయినంత వరకు ఉంచుకొని దాన్ని ఫ్రై చేయాలి. అంతే తప్ప వాటర్ లేకుండా ఫ్రై గానీ, కర్రీ గానీ ఏది తయారవ్వదు. ఇప్పుడు చిక్కుడుకాయ ఉడికిన దాంట్లో కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. మనకి రూ. 5 గరం మసాలా ప్యాకెట్లు ఉంటాయి కదా! స్పార్ష్ అంట కంపెనీ పేరు. ఆ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేశాను నేను. ఇది నాకు సరిపోతుంది. మీరు ఇంక ఎక్కువ స్పైసెస్ కావాలంటే మసాలా పెంచుకోవచ్చు. అలాగే కారం కూడా వేసుకోవచ్చు. సాధారణంగా విలేజ్ నుంచి వెళ్ళిన ప్రతి బ్యాచిలర్ దగ్గర ఇంట్లో సొంతంగా ఆడిన మసాలా కారం ఉంటుంది. నేను అదే యూజ్ చేశాను. మీరు అది యూజ్ చేయండి. చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు సో పెద్ద సైజ్ టమాటా 2. టమాటా, ఆనియన్ మనకి ఈక్వల్ క్వాంటిటీ ఉన్నట్టు చూడండి. టమాటా వేసి టమాటా పచ్చిదనం పోయి బాగా ఏగేంత వరకు మనం వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసామంటే టమాటా అనేది మనకి ఉడుకుతుంది. అందువల్ల నేను వాటర్ అనేది వేసాను. టమాటా ఏగడం అనేది నేను స్కిప్ చేయడం వల్ల మీకు కనిపించలేదు. టమాటా వేగిన తర్వాత మీరు వాటర్ వేయాలి. వేసిన తర్వాత మనకి చిక్కుడుకాయ అవి ఉడకడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. చిక్కుడుకాయ మీద మనం మూత పెట్టి ఆల్మోస్ట్ 15 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. నేను మూత పెట్టి ఇప్పుడు ఈ స్టేజ్‌లో కొద్దిగా వాటర్ వేసి 15 నిమిషాలు ఉడికించుకున్నాను. 15 నిమిషాల తర్వాత మనకి చిక్కుడుకాయ చూసారు కదా! ఎంత మెత్తగా ఉడికిపోవాలన్నమాట. మెత్తగా ఉడికిపోతుంది. ఇక్కడ మనకేంటంటే మసాలా పేస్ట్ చేయడానికి గానీ, అలాంటి వాటికి మనకు మిక్సీ ఉండదు బ్యాచిలర్స్‌గా మెయిన్‌గా. మిక్సీ కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. అందువల్ల ఏం చేసామంటే, దీనికి గ్రేవీ స్ట్రక్చర్ రావాలి. ఇప్పుడు చూడండి నీరులా ఉంది మనకి. అంతగా కర్రీ స్ట్రక్చర్ రాలేదు. ఇప్పుడు ఏం చేసామంటే, ఈ స్టేజ్‌లో ఉప్పు, కారం, మసాలా సరిపోయేలా మీరు చెక్ చేసుకొని వాటిని యాడ్ చేసుకోండి. ఉప్పు ఇందాక తక్కువ వేసాం కదా! ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రతి బ్యాచ్‌లో దగ్గర శనగపిండి పక్కా ఉంటది. ఎందుకంటే మీరు టిఫిన్స్ చేసుకుంటే మాత్రం పక్కా శనగపిండి అదేమి చట్నీ చేసుకుంటారు. అందువల్ల శనగపిండి లైట్‌గా పైన జల్లండి. జల్లి మనకు కలిపామంటే మనకి ఆ గ్రేవీ అనేది చిక్కదనం వస్తది. దానివల్ల మనకేంటంటే కర్రీ స్ట్రక్చర్ అనేది ఆటోమేటిక్‌గా కర్రీకొచ్చేస్తుంది. అలాగే మనం వేసిన కారం, మసాలా వల్ల మనకి టేస్ట్ కూడా వస్తుంది.
సో జీలకర్ర అనేది స్టార్టింగ్ పోపులో వేసాం కదా! జీలకర్ర తప్పకుండా వేయండి. హెల్త్‌కి మంచిది. అలాగే కూరకి మంచి రుచిస్తుంది. సో ఇది గుర్తులో పెట్టుకోండి. సో గాయ్స్ మన కర్రీ అయితే తయారైపోయింది. సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎన్నో వీడియోస్ ఉన్నాయి. అవి కూడా చూడండి. థాంక్ యూ.